ఇప్పుడు గూడా ప్రజల కోసం జేస్తున్నారు. ప్రజలని ఏమంటారు మంచి డెవలప్‌మెంట్ చేయాలన్న ఉద్దేశ్యం మాకైతే కనిపియట్లేదు. హైదరాబాద్‌లో కానీ వాళ్ళకి వాళ్ళు పట్టు అదే లేదు. మాట చెప్తున్నారు గదా! నే నే మేము చెప్తున్నాం గదా! హైదరాబాద్‌లో వాళ్ళకి పట్టు లేదు. సో, ఔటర్ ఏదైతే మనకి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో గూడా గతంలో చాలా సందర్భాలలో బీఆర్ఎస్ మేయర్‌లే ఉన్నారు. బీఆర్ఎస్ చైర్‌పర్సన్సే ఉన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మిగతా వాళ్ళందరూ గూడా మనకి బీఆర్ఎస్‌కి సంబంధించిన సో, పట్టు లేదు గాబట్టి ఇట్లా ఇవన్నీ గూడా మున్సిపాలిటీలలో కలిపేసి రిజర్వేషన్ గూడా ఇయ్యకుండా డైరెక్ట్‌గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అంటే పార్టీల పరంగా రిజర్వేషన్స్ అందరు ఇవ్వరు. ఓకే. ఇప్పుడు నువ్వు ఆర్డినెన్స్ తీసుకొనొస్తే నువ్వు గతంలో చెప్పింది బీసీలకి 42% అని. సో, అది ఇవ్వవు అండ్ ఇస్తా అన్న హామీలు పూర్తిగా నెరవేర్చవు. ఓన్లీ టైమ్ పాస్ చేయడానికి. ఇప్పుడు కూడా ఇది 2 ఇయర్స్ అయింది. ఇన్ కేస్ నువ్వు మిలీనియం చేయాలి అని అనుకున్నప్పుడు మరి 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నావు? ఆ ప్రోగ్రెస్ ఏదో ముందే పెట్టొచ్చు కదా! ఎలక్షన్‌లు వస్తాయని మీకు తెలుసు ఖచ్చితంగా. లోకల్ బాడీ గాని, సర్పంచ్‌లు గాని మిగతా ఎలక్షన్‌లు వస్తాయని ఐడియా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ ముందే తీసుకెళ్ళి అప్పుడే ఇవన్నీ చర్య తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మా టర్మ్ అయిపోయే దగ్గరికి 2 మంత్స్‌కి ముందు నువ్వు ప్రపోజల్ పెట్టి మళ్ళీ 1 ఇయర్, 1 ½ ఇయర్ దాకా ఎలక్షన్‌లు పెట్టకుండా కాలయాపన చేసి దాన్ని అంటే ఆఫీసర్‌లను పెట్టి నడిపియాలా? అది ఎవరు కూడా దాని మీద ప్రశ్నించొద్దు. అంటే ప్రజలు ప్రశ్నించొద్దు. ఇప్పుడు మేమంటే అడగడానికి ఉన్నాం. రేపు పొద్దున్న ఎలక్షన్‌లు పెట్టకపోతే ఎవరు అడగడానికి లేదు. ఏకపక్ష నిర్ణయాలు ఉంటే ఆ డబ్బులు ఎటు పోతున్నాయి? ఏ ఏ రకంగా డెవలప్‌మెంట్ చేస్తున్నారు అనేది కూడా ఉండదు. సో, అట్లా కాలయాపన చేయడానికి ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ వాళ్ళ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్ప ప్రజలకి దీనివల్ల ఉపయోగపడతారు. మంచి జరుగుతదని మరి ముఖ్యమంత్రి గారు క్లియర్‌గా ఒక పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చేది ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీని మీద ఒక అవేర్‌నెస్ తీసుకొనొచ్చి, ఈ రకంగా మేము చేస్తున్నాం. దీనివల్ల ఇంత లబ్ధి అయితది మున్సిపాలిటీలకి. అలాగే కార్పొరేషన్‌కి కూడా మంచి జరుగుతది. ఈ రకంగా పోతాం ముందుకని చెప్పొచ్చు కదా! చెప్పకుండా డైరెక్ట్‌గా ఎళ్ళడం అనేది మేము దీన్ని అంగీకరిస్తలేం. డెఫినిట్‌గా దీని గురించి ఒక మీటింగ్ తీసుకొనొచ్చి ప్రాపర్‌గా అందరితోని మాట్లాడి చర్చించిన తర్వాత పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాల. ఏ రకంగా ఇది బావుంటది. అంటే గతంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు పబ్లిక్ పోల్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఓకే. సో, అట్లాంటివన్నీ తీసుకున్న తర్వాత దీని మీద డెసిషన్ తీసుకుంటే బావుంటది గానీ, ఇట్లనే వన్ సైడెడ్‌గా వాళ్ళ ఇష్టానికి వెళ్తారంటే ఖచ్చితంగా ప్రజలు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయరు.